శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఈ యొక్క తులారాశికి చెందుతారు. ఆదాయం 5, వ్యయం 14 కింద ఈ రాశి వారికి ఉన్నది. అలాగే రాజపూజ్యం 6, అవమానం 3 అని చెప్పవచ్చు. ఈ పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సిద్ధి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. పరాభవనామ సంవత్సరంలో తులారాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. అన్ని రంగాల వారికి కూడా చాలా చక్కటి సమయాన్ని చెప్పవచ్చు. వ్యాపారస్తులకి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయడం వల్ల ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే వ్యవసాయం రంగం వాళ్ళకు కూడా అన్ని విధాలుగా బాగుంది. పంటలన్నీ కూడా యోగిస్తాయి. అలాగే ఈ తులారాశి ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం. విద్య యందు ఆసక్తి పెరుగుతుంది. పై చదువులు ఎవరైతే చదవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. వీరు చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. ఈ యొక్క తులారాశి వారు గృహ నిర్మాణాలు కానీ, భూమి వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఎప్పుడో ఆగిపోయినటువంటి పనులు, ఆటంకాలు కలిగేటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం వీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ స్థిరాస్తుల యందు వృద్ధి చేసేటువంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. అవన్నీ కూడా సఫలీకృతం అయ్యేటువంటి అంశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ తులారాశి రాజకీయ నాయకులందరికీ కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. ఈ తులారాశి వారికి చక్కటి సమయం. ఏతావాత ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మొత్తం 12 రాశుల్లో ఈ తులారాశికి విశేషమైనటువంటి రాజయోగం ఉందని చెప్పవచ్చు. ఈ తులారాశి వారు మరిన్ని ఫలితాలు పొందడం కోసం శుక్రవారం నియమం పాటించి, అలాగే దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకుని, అటు పిమ్మట రాహుగ్రహ జపశాంతి అనేటువంటి చేయించడం వల్ల మరిన్ని చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నది. శ్రీమాత్రే నమః.